విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 78వ రోజు ప్రవచనం శ్రీమద్ కాళహస్తీశ్వర మహాత్మ్యములో అగస్త్యుల వారు తన తపస్సు గురించి, తపో విధానాన్ని గురించి, దండకం ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మునులు ఆయనతో మాట్లాడుతున్నారు. ఇంకా కరెక్ట్ గా ఇవాళ రేపు ఎల్లుండికి ఈ ప్రథమాశ్వాసం పూర్తి అయిపోతుంది. ఖచ్చితంగా మనకి మంగళవారం నుంచి ద్వితీయాశ్వాసం ప్రారంభం. అసలు కాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అంటే, మనకి చాలా ప్రఖ్యాతమైనటువంటి కథ ఉంది కదా, ఏది పాము, ఏనుగు, ఒక సాలెపరుగు. ఈ కథ అంతా ద్వితీయాశ్వాసం. తృతీయాశ్వాసం మొత్తం కన్నప్ప. ఇక చతుర్థాశ్వాసం దేనికోసం మనం కాళహస్తితో ఉంటాము అది. సరే, ఇంకా 3 రోజుల్లో ప్రథమాశ్వాసాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. 78 కదా, 80వ రోజున పూర్తి చేస్తాం. అది సంగతి. వాళ్ళు ఏం చెప్పారంటే చాలా గొప్ప విషయాలండి. అసలు లోపాముద్ర అనే ఒక పేరు కాదు, అది మంత్రం. దాని విశేషార్థాలు కూడా చెప్తారు. అయితే ఇవాళ కొంచెం నిర్ణీత సమయానికంటే కొంచెం ముందర నేను ప్రవచనాన్ని పూర్తి చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నట్టు, మీకు అలారం పెట్టుకునే అలవాటు ఉంది కదా. మీరు 8 గంటల 1 నిమిషం పెట్టుకున్నప్పుడు ఒక బాలన మహాదేవ్ మహాదేవ్ అంటే అది అలా కాకుండా మీరు కొంచెం అలారం పెట్టుకోకండి. వారు నేను కావాలంటే చప్పట్లు కొట్టి నేను లేపుతాను. సరేనా? ఇవాళకి మాత్రం కొంచెం మీకు నిద్రాభంగం జరుగుతుంది. దానికి ఆ కాళహస్తీశ్వరుడు నన్ను క్షమించుగాక. మీకు చక్కగా మా మూడో అన్నయ్య 8వ క్లాసులో ఉండగా ఈ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ మారిపోయింది. ఆ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ మారిపోతే ఇంత ఉండేది. ఆ టెక్స్ట్ వాళ్ళ మాస్టర్ గారు ఉంటుండే, ఎరా ఈ టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత నిద్ర బాగా పడుతున్నట్టుంది అని. అదేంటి టెక్స్ట్ బుక్ మారడానికి నిద్ర రావడానికి కాదు, ఈ తలగడక్కల్లా ఈ పుస్తకం ఉంటే చాలు హాయిగా నిద్రపడు. అలా పాపం మీకు 7 గంటల 2 నిమిషాల నుంచి 8 గంటల 1 నిమిషం వరకు మంచిగా జో అచ్యుతానంద జో జో ముకుంద అన్నట్టుగా ఈ లాలిపాట 8 గంటల 1 నిమిషం అలారం అయిపోగానే అలా మహాదేవ్ 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 అంటే అలవాటైపోయింది. కాబట్టి ఇవాళ ఒక్కరోజు మాత్రం అలారాలు పెట్టుకోవాలి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కొంచెం ఈ కలిగిన అసౌకర్యానికి కాళహస్తీశ్వరుడు నన్ను మా చదువురిద్దరిని క్షమించు. చదవండి. శేషపది. నీ వేష మహిమంబు. అది వాళ్ళు చెప్తున్నారు ఆ మునులు. ఇంతో నాయన చాలా చక్కటి పద్యం. నీ వీషు మహిమంబు నిశ్చయింపగా నిశ్చయించు నీ మహిమ నీ మహిమము ఈ హేమవర్ణ. ఈ లోపాముద్ర అనేటువంటి ఆవిడ చక్కగా బంగారపు రంగుతో ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే ఈశ్వరుడి యొక్క మహిమాన్ని నిశ్చయిస్తున్నావు, అంటే నిర్ధారిస్తున్నావు. నువ్వు చెప్పావు కదా ఈశ్వరుడు అంటే ఇది దండకం. ఇవన్నీ దండకం వాళ్ళందరూ ఉపదేశంగా తీసుకున్నారు. అంత శివతత్వాన్ని నువ్వు ప్రతిబింబిస్తున్నావు. మరి ఈవిడే ఆవిడ చూడండి నిశ్చయిస్తోంది. ఆవిడ ఏం నిశ్చయిస్తోంది? నీ మహిమ నిశ్చయిస్తుంది. ఇక్కడే అసలు పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిని అనే దానికి
నీ మహిమను ఆవిడ నిశ్చయిస్తుంది అయ్యా. తర్వాత నీవు శంకర పాద నీరేజముల అది నీవు శంకర పాద నీరేజముల కొల్వ కొలుచు నీ పదములు ఈ కులవధూటి. ఈ కులవధౌటి కులాంగన కులాంతస్థ ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? ఈ సక్కు ఈ పతివ్రత శిరోమణి అయినటువంటి ఈ లోపాముద్రాలు నువ్వు శంకరుడి యొక్క మహాదేవుడి యొక్క పాదపద్మాలని నువ్వు కొలుస్తూ ఉంటే నువ్వు ఆయనకి నమస్కారిస్తు. ఈవిడ మరి నీ పాదపద్మాలని కొలుస్తావు. అయితే ఇక్కడ వధూటి అనే మాటకే కొంచెం చెప్పాలి. స్త్రీని వయసును బట్టి మనం పేరు పెట్టి పిలవాలి. ఆ వయసు గురించి దీనికి శాస్త్రం చెప్పిందంటే అందరినీ స్త్రీ అని తరుణి అని అనుకోండి. సరే ఇప్పుడు మనం ఏదో ఒకటి అంటున్నాం పోనీ దరిద్రం అరిపోయింది చెప్పమ్మా ఒకసారి. ఆ శాస్త్రం అయితే చెప్తాను వినంటే వినండి. అది ఏంటంటే ముందర వధూటి చిరంటీచ ద్వితీయ వయసి స్త్రీ అని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే బాలాయం చెప్పము. 16 సంవత్సరముల అది ఇక్కడ ఏం చెప్పారంటే 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళని బాల అని పిలవాలి. ఇది మొదటి యవనం అంటారు. రెండో యవనంలో ఉన్నటువంటి వాళ్ళని వధూటి అనాలి. అంటే 16 నుంచి 30 తరుణి అని పిలవాలి. ఈ 30 నుంచి 35 నుంచి 55 ఇది ప్రౌఢ. 55 తర్వాత వాళ్ళని వృద్ధ అని పిలవాలి. ఇది అది. కాబట్టి ఈ వధూటి అనేటువంటిది రెండో యవ్వనం అన్నమాట. అంటే 16 నుంచి 30 దాన్ని వధూటి. ఆ షోడశీ భవేద్ బాల అంటే తరుణి. త్రిశంతామత అది త్రిశంతామత 30 వరకు తరుణి అని పిలవాలి. పంచాశతి ప్రౌఢ భవేద్ వృద్ధతః పరం. అది దాన్ని వృద్ధ అని. కాబట్టి ఈవిడ వధూటి అంటే అప్పటికి ఆవిడ వయసు ఇంకా 30 లోపలే ఉందని చెప్పాలి. ఈవిడికి మంత్రశాస్త్రంలోని బాలార్క మండల సదృశం అని పిలుస్తారు లోపాముద్ర. దీనికి మంత్రానికి భైరవుడు నిత్యానంద భైరవుడు ఋషి. ఈవిడిది దీన్ని ఆది విద్య అని మంత్రశాస్త్రంలో పిలుస్తారు. ఆది విద్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆది విద్య కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ వధూటి ఈ కులాంగన నీ పాద పద్మములు కొలుస్తూ ఉంటుందయ్యా అగస్త్య మహర్షి. నీవు సర్వేశ్వరు నిత్యంబు భావింప భావించు నిన్ను ఈ పరమసాధ్వి. సా అధ్వి. అధ్వి అంటే నడక. సా అంటే ఆమె నడిచిన దాన్ని సాధ్వి. ఈవిడ మామూలు సాధ్వి కాదు, పరమసాధ్వి. నువ్వు పరమేశ్వరుని భావిస్తూ ఉంటావు, నిరంతరం ఆయన్నే ధ్యానం చేస్తూ ఉంటావు. నీ పంచ జ్ఞానేంద్రియములు ఆయన వైపే వెళ్తాయి. కళ్ళు ఆయన్ని చూస్తాయి, చెవులు ఆయన గురించి వింటాయి, ఆయన యొక్క వాసన చూస్తుంది, ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తుంది, ఆయన స్పర్శను అనుభవిస్తారు. మరి ఈవిడే ఇది భావించడం మొత్తం నీ గురించి నిన్నే చూస్తుంది. మీరు ఎప్పుడన్నా లలిత అష్టోత్తరం చదవండి. ఆవిడ ఏం చేస్తుంటా నిజ భర్తృ ముఖాంబోజ చింతనక్షణ ఆవిడనే చూడు. ఆయన కథలు వినాలనుకో అంటే చెవులు, ఆయన చూడాలనుకో, ఆయన గురించే మాట్లాడాలనుకుంటున్నాడు, ఆయన యొక్క విభూతి ఆ త్రయంబక మెజామహే అదే వాసన చూద్దాం. ఆయన స్పర్శని కూడా రతి ప్రియారత రక్షాకరి. కాబట్టి ఇక్కడ ఈవెన్ మీరు వేరేగా అనుకోకండి, వాళ్ళిద్దరూ భూలోకంలో సంచరిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. అయితే ఈ సాధ్వి అనే మాటకి చాలా మంది ఏం చేస్తారంటే పతివ్రత అని చెప్పేస్తారు. చూడండి, పతివ్రత సాధ్వి కావాల్సిన అవసరం లేదు.
సాధువులందరూ పతివ్రతలు, కానీ అందరు పతివ్రతలు సాధువులు కావాల్సిన అవసరం లేదు. దీనికి ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్తారు, సండే ఈజ్ ఏ హాలిడే, బట్ ఎవ్రీ హాలిడే ఈజ్ నాట్ ఏ సండే కదా. ఇప్పుడు రేపు ఎప్పుడో వినాయక నిమజ్జనం ఉంది, మీకు హాలిడే, అవాళ సండే నాది కాదుగా, కానీ సండే ఈజ్ ఏ హాలిడే అనమాట. ఇది ఇక్కడ దీనిలో పతివ్రత ప్రతి వాళ్ళు సాధువులు అవ్వాల్సిన అవసరం లేదు, కానీ సాధువులందరూ పతివ్రతలు. సాధ్వి అంటే ఏంటంటే నిత్య అనువ్రత, భర్తని వదిలిపెట్టకుండా ఉండే ఆవిడని సాధ్వి అని వాళ్ళు. అలా ఎవరు వదిలిపెట్టకుండా ఉన్నారంటే కొంతమంది వదిలిపెట్టుకున్నారు, అలా కొంతమంది వదిలిపెట్టారు. వాళ్ళు మీరు పతివ్రతల కారణం మీరు అంటే నిర్ధారణకి రాకండి. ఎవరంటే వాళ్ళు ఉదాహరణకి కొంతమందికి చెప్తాను. సావిత్రి, దమయంతి, సీతాదేవి, ద్రౌపది, రుక్మిణ్యాదులు వీళ్ళని అనువ్రత. వీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టలేదు చూడండి, నిత్యాన పాయింట్. అంటే మీరు మిగతా వాళ్ళు కాదంటే వాళ్ళు పతివ్రతలే, కానీ వాళ్ళు రాలా. ఇప్పుడు లక్ష్మణుడి భార్య ఊరిపిల్ల, ఆవిడ రాలా. సాధ్వి అంటే ఆయన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు ఆవిడ సాధ్వి. అది మంచి గాని చెడు గాని ఇంకోటి గాని సాధ్వి లక్షణము. సాధ్వి లక్షణం అంటే ఏంటంటే చాలా చక్కగా చెప్పారండి. చెప్తాను, పాటించగలిగితే పాటించండి, తొక్కలేదు మనకి. చెప్పండి. ఆర్తార్తే ముదిత. అది ఆర్తార్తే. ఆర్తార్తే అంటే భక్తి, భర్త ఆర్తితో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆర్తితో ఉంటుంది. ఏమిటా ఇప్పుడు ఏడుపు వేసి కూర్చుంటావు చెయ్యి అని ఆదివిడ. వాడు ఏడుపు మొహం ఉంటే నువ్వు నీకు బాధ వస్తే నేనేం చేయను, నాకు టీవీ సీరియల్ పోతుంది, నువ్వు పక్కబా అందు. ఆ పైగా ఇది నటించదు, పైగా ఆవిడ నిజంగానే. అలాగే ఆయన ఆనందంగా ఉంటే ఈవిడ ఆనందంగా ఉంటుంది. చూడండి, ఆర్తార్తే ముదిత హృత్సాహ. ఈయన సంతోషంగా ఉంది, ఆవిడ సంతోషం. ఆవిడ ఏడుస్తుంది, ఆయన బాధపడుతుంది, ఈవిడ బాధపడుతుంది. రాత్రి రెండోది ప్రోషితే మలినా కృషామృతే మ్రియతే యాపత్యౌ సాద్విజ్ఞేయ పతివ్రత. వీళ్ళని సాధ్వులు అని. ఏవో పిచ్చోడు శాస్త్రాలు చాలా చెప్పారు లేదు, అవన్నీ మనం ఎక్కడ పాటిస్తాం, పిచ్చోడు చెప్తూ ఉంటారు. సరే కానీ నీవు శివైక్యంబు నిర్వహింపగా, అది నీవు శివైక్యంబు నిర్వహింపగా, నిర్వహించు నీ ఐక్యము. ఇందువదన చంద్రముఖి లాంటి ఈ తల్లి, నువ్వు శివుడి యొక్క ఐక్యాన్ని కోరుకుంటావు. అంటే శివుడి ఐక్యం అంటే ఏమిటి? ఐక్యం అంటే సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుధ్యం. ఆయన దగ్గర ఉండటం, అలా ఉండటం, ఆయనతో కలిసిపోవటం. నీ దగ్గర ఉండటం, నీలో కలిసిపోవటం, నీతో ఉండటం ఈవిడికి ఇష్టం. నీ ఐక్యాన్ని కోరుకుంటుంది ఈవిడ. ఈవిడికి శివకల్లా నువ్వు చూంటే చాలు. అది ఇది పెట్టుకుంటే అప్పుడు మనకు అసలు తెలుస్తుంది. నువ్వు ఇవాళ నువ్వు వండుకో, నేను పూజ చేసుకుంటాను. ఇంకెందుకు నీ పూజ? ఎవడు ఏడ్చాడు ఆ పూజ చేయదు. వీన్ని కట్టుకున్న వాడిని ఏడిపించి నువ్వు చేసే పూజ, ఆ పూజను ఆవిడ స్వీకరిస్తాడా? అథవా ఆయన స్వీకరిస్తే ఆయన శివుడు అవుతాడా? ఆయన శివుడు ఎందుకు అవుతాడు? అది ఇంకో విషయం. అంటే ఈ మధ్య కొంతమంది ఇది ఈ ప్రవచనకారులు అందరూ చేయడం వల్ల వాడు చేసిన పుణ్యంలో నీకు సుఖం వస్తుంది. ఎప్పుడు వస్తుంది సుఖం? నువ్వు నిత్యానపాయంగా ఉన్నప్పుడు. లేకపోతే నీకు సుఖం కాదు, పావు వంతు కాదు, 100వ వంతు కూడా రాదు. నువ్వు వాడి కర్మకి వాడిని వదిలేసి నాకు సుఖం వస్తుంది, నాకు సుఖం, ఎన్నికి వచ్చేది సుఖం? ఇది ఏమన్నా లీగల్ రైటా? ఇది కాన్స్టిట్యూషన్ లో రాశారా? రాయలే. నువ్వు ఆయన్ని అనుగమించి ఉన్నప్పుడు, ఆయన పూజకు నువ్వు సహాయకారిగా ఉన్నప్పుడు, అప్పుడు నీకు వస్తుంది అనడంలో అనుమానం లేదు. లేకపోతే రాదు. నేను చెప్తున్నా, రాసుకోండి పోండి. తర్వాత నెక్స్ట్ శైవ చూడామణివి నీవు. అది శైవ చూడామణి అంటే శైవుల్లో కల్లా శ్రేష్ఠుడివి నువ్వు నాయన మహాదేవ అగస్త్య మహర్షి. నీ వెలంది అంటే నీ భార్య అయినటువంటి ఈవిడ ప్రథమ గణనీయగు. ఈవిడ ఏంటంటే అంటే పతివ్రతల్లో కల్లా మొట్టమొదటి ఎవరి పేరు చెప్పాలంటే ఈవిడ పేరు చెప్పాలి. లోపాముద్ర పేరు ప్రథమ గణనీయ, మొట్టమొదటి చెప్పాల్సిన ఈవిడ పేరే.
కాన కాబట్టి నాయన నీకు అసాధ్యంబు నీకు కలదే అసాధ్యంబు కలదే జగతి కలదే జగతి మా వశం వయ్య అనుభావం ఏమయ్యా నువ్వు సువర్ణముఖిని తీసుకురావడంలో పెద్ద నాకేం ఆశ్చర్యం లేదు నాయన. నువ్వు సువర్ణముఖిని ఏటయ్యా బాబు, కావాలంటే మొత్తం పైన ఉన్నటువంటి గంగనే తీసుకొచ్చేస్తావు. గంగ కాదయ్యా, నువ్వు ఏదైనా చేయగలవు, అసలు నీకు అసాధ్యం అంటూ లేదు అయ్యా. ఇటువంటి మీ అనుభవం అంటే మీ ఇద్దరి యొక్క దాంపత్యానుభవం లేదా మీ ఇద్దరి యొక్క గురించి పొగట్టం మా వశం మా వల్ల కాదు. మీకు మీరే, మీకు లేరు ఇంకెవరూ పోటీ అని చెప్పారు ఇది. విన్నారా? చక్కటి పద్యం అండి ఇది. అది మనం ఏమన్నా అనుగమించదలుచుకో ఏంటి అనుభవిస్తాం. తర్వాత కంద పద్యం ఎన్నోదంటే ఇది 152. నీ తపము కల్పధరణి జాతము, నీ తపము కల్పధరణి జాతము, తత్ఫలము నీదు సాధ్వీ విలాస పతివ్రత్యము లోక వ్రాతములకు పొగడవశమే మాకు. ఏమయ్యా నీ తపస్సు అనేటువంటిది ఈ భూమిలో ఉన్నటువంటి కల్ప వృక్షం అంతే కదండి. సువర్ణముఖి ఈ రోజుకి మనం వెళ్తున్నాం కదండి. మనం మధ్యలో దానికి రిజర్వాయర్లు కట్టేసి అవి కట్టేసి ఇవి కట్టేసి దాన్ని ఎండగట్టాం, కానీ మనము మన తెలివితేటలు ఉపయోగించి కాబట్టి లేదు ధరణి జాతం కదా. సువర్ణముఖిలో ఈ రోజు కూడా శ్రేష్టమైన అంబికలు మనం తెచ్చుకుంటున్నాం. మరి అటువంటి సువర్ణముఖి ధరణిలో కల్పజాతం అంటే కల్పవృక్షం. ఈ కల్పవృక్షానికి మరి పండయ్యా ఇదిగో ఈవిడి యొక్క పాతివ్రత్యం. ఈ కల్పవృక్షానికి పండు ఫలము కాదు, ఫా అనే మాట తెలుగులో లేదని మీకు నేను చెప్పడం జరిగింది. ఇది తెలుగు భాషని దయచేసి కూని చేయకండి, ఇప్పటికే అది చాలా కూని చేయబడుతుంది. కాబట్టి ధరణి జాతం ఈ కల్పవృక్షానికి పండు ఏమిటయ్యా అంటే ఇదిగో ఈ పాతి. అయ్యా మీ యొక్క మహిమ, మీ ఇద్దరి మహిమని చెప్పడం మా మిమ్మల్ని స్తుతింపడానికి పొగటం మా వశం మా వల్ల ఏ పని అది అన్నారు. తర్వాత కందపద్యం అది ఇక్కడ లోపాముద్ర గురించి చెప్పేసి వాళ్ళకి నేను 153 దగ్గర ఆపేస్తాను. రేపు దీన్ని కొంచెం ఎక్కువ పూర్తి చేసి సోమవారానికి పూర్తి చేస్తాను. చెప్పండి అమ్మా. ఏ పద్యం? కందపద్యం. శితికంఠుడు అంటే ఆయన తెల్లగా ఉంటాడు, ఒక కంఠం దగ్గర నల్లగా ఉంటాడు, హాలాహాలా అనుకుంటాడు. శితికంఠుడు అది శితికంఠ కపాల భృత్, కృష్ణవర్ణ అది శితి అంటే కృష్ణవర్ణము, శితి అంటే నలుపు అన, సిత అంటే తెలుపు, శితి అంటే నలుపు. ఎంత శితి కృష్ణవర్ణ కంఠో యస్య సహా అది అంటే శితి అంటే కృష్ణవర్ణము ఎవరి కంఠము దగ్గర ఉందో వాడు శితికంఠుడు అంటే నీలకంఠుడు. శితికంఠుడు అద్రికన్యాపతి శితికంఠుడు అద్రికన్యాపతి సుఖి అయ్యా. ఆ శితికంఠుడు అద్రికన్య అంటే ఆ హిమవత్ కన్య, హిమవత్ పర్వతరాజపుత్రి, హిమవత్ పర్వతరాజపుత్రి అయినటువంటి ఆ పార్వతీదేవికి కళ్యాణమై ఆయన సుఖిగా ఉన్నాడు. చూడండి ఇక్కడ. మరి ఇక్కడ నువ్వెవరివిహా చెప్పేస్తున్నాడు. సుఖి అయి భువన భవనంబున, ఈ భువనము అంటే ఈ చతుర్దశ భువనాములు అనే భవనములో మందిరము ఆయన సుఖిగా ఉన్నాడు. ఆ పార్వతీ పరమేశ్వరుడు సనాతనులై ఉన్నారు వాళ్ళిద్దరు. సరే మీరు
ప్రతిగా తత్ప్రతిగా అంటే వాళ్ళకి ప్రతిగా ఇక్కడ భూలోకంలో మీరు లోపాముద్రాపతివై లోపాముద్రాపతివై సుఖివైతివి సుఖివైతివి పరమమునీంద్ర పరమమునీంద్ర మునుల్లో కల్లా ఇంద్రవచకం చెప్పి మీకు ఇంత చెప్పాను. ఇంద్ర, శార్దూల, సింహ, వృషభ, తర్వాత గజ, ఇవన్నీ కూడా గౌరవ వాచకములు. కాబట్టి ఈ శితికంఠుడు ఆయనవైతే సిక్కైపోయి నువ్వేమి అయిపోయి అంటే ఈ లోపాముద్రాపతిపై నువ్వు సుఖివైపోయావు పరమమునీంద్ర. మీకు ఈ లోపాముద్ర దాని గురించి మీకు మాట చెప్పాను. హయగ్రీవుడు అగస్త్యుల వారికి చెప్తున్నారు లలితాహసనం. ఇవాళ మన లలితాహసనం అందరూ చదివేస్తున్నాం, కానీ లలితాహసనం పరమ రహస్యనామాలు. కనీసం ఒక్కసారి గురువు దగ్గర నుంచి చెప్పించుకుని చదవాలి. సరే, అలా చెప్తూ ఉండగా హయగ్రీవుడు కప్పని ఆపేశాడు. అగస్త్యుల వారు ఏమిటండి ఆపేశాడు, నువ్వు ఈ నామాలు ఉపదేశం పొందడానికి అర్హుడు అవునో కాదో నాకు డౌట్గా ఉందయ్యా. ఏ అగస్త్యుల వారు సువర్ణముఖరిని తీసుకొచ్చారో, ఏ అగస్త్యుల వారు మూలంగా కావేరీ నది పుట్టిందో, ఏ అగస్త్యుల వారు వింధ్య పర్వతాన్ని అణిచివేశారు, ఏ అగస్త్యుల వారు సముద్రాన్ని పుక్కిట పట్టేశారు, ఏ అగస్త్యుల వారు వాడు వాతాపి అనేటువంటి రాక్షసుని తిని జీర్ణం చేసేసుకున్నారు, ఏ అగస్త్యుల వారు నహుషుణ్ణి పాముగా శపించారు, ఒక విధంగా శచీదేవి పాతివ్రత్యాన్ని కాపాడారు, అటువంటి అగస్త్యుల వారు వినడానికి అర్హులు ఉన్నా కాదా అన్నారు. అది లలితా సహస్రం. దాని మహిమన్న తెలియదు. మరి అప్పుడు అగస్త్యుల వారు అవునండి నేను ఎలిజిబుల్ అని ఈయన ఎలా అంటారు? అని ఈయన ఏమీ అనలేదు. నా శిష్యుడి యొక్క వినయ లక్షణం ఏంటంటే వినయం. వినయం వినయం గుర్తుపెట్టుకో. వెంటనే అప్పుడు ఆయన ప్రార్థన చేశారు. అమ్మవారు వచ్చి ఏనైనా ఆపేశారు. అమ్మ ఈయన ఇంతవరకు అంటే ఏదో చెప్పేశానని నాకు మధ్యలో ఎందుకో ఒక సందేహం వచ్చిందమ్మా, ఈయన వినదగిన వాడేనా? అయ్యో చెప్పండి, ఎందుకంటే అని చెప్పినారు. ఈయన లోపాముద్ర భర్త కదమ్మా, అందుకని నెక్స్ట్ నామే లోపాముద్రార్చిత లీలాకప్త బ్రహ్మాండ మండల. ఎందుకో తెలుసా? ఎందుకని ఈ లోపాముద్ర ఇంత లోపాముద్రాపతిపై నువ్వు సుఖమైపోతావు. అందుకని లోపాముద్ర అంటే ఏడు తెలుసా? అసలు పేరు కాదు, చెప్తున్నాను, చెప్పం. లోపయతి ఓషితాం, అది లోపయతి ఓషితాం రూపాభిమానమితి లోపా. లోపాముద్ర అంటే ఈ ప్రపంచములో అంటే దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సుర, యక్ష, గరుడ, మనుజ, రాక్షస, నువ్వు ఏ లోకాలన్నీ మొత్తం ఈ ప్రపంచ మొత్తం ఈ సృష్టిలో అందరి స్త్రీల యొక్క రూపముని లోపింప చేస్తుంది, అంటే తక్కువ చేస్తుంది ఈవిడ. అందుకని ఈవిడ లోప. అంటే ఈవిడిని మించిన సౌందర్యవతి లేదు, ఈవిడిని మించిన సౌందర్యవతి ఎవ్వరు లేరు ప్రపంచం. మానవ కాదు అంటే ఇక్కడ దీంతో తెలిసిపోతుంది ఈవిడ మానవకాంత కాదని. ఈవిడ నిజంగానే మానవకాంత కాదండి. ఈవిడ అంటే కొంచెం సంక్షిప్తంగా చెప్పేస్తాను. ఈవిడ విదర్భరాజు కూతురు. ఆ విదర్భరాజుకి చాలా సంతానం లేకపోతే అగస్త్యుడు ఒక మంత్రోపదేశం చేసి వచ్చాడు. చేసేటప్పటికి ఏం చేశాడు అగస్త్యుడు, ఈ తర్వాత నాకు ఈ కన్యనిచ్చాను. అగస్త్యుడికి భయపడ్డాడు ఆయన. ఇవ్వాలంటే ఈయన ఏం చేశాడు? పోనీ అగస్త్యుడికి భయపడే మిగతా రాజులందరూ కూడా కనీసం స్వయంవరానికి కూడా అటువైపు కూడా వెళ్ళలేదు, అటు వంక కూడా చూడలేదు. ఆయన అగస్త్యుడు వారు పెట్టారు. అప్పుడు ఈవిడే చెప్పింది వాళ్ళ నాన్నకి, ఏం పర్వాలేదు నన్ను ఆయనకి ఇచ్చేయండి. మీకు ఇది ఆరణ్యపురంలో కొంతవరకు చెప్పాను, మీకు గుర్తుంటే. 7 గారు పిచ్చోళ్ళు మీరు, నిన్న చెప్పింది మాకు గుర్తుండట్లేదు అంటుంటే. ఎక్కడో అరణ్యపురంలో చెప్పారా? అరణ్యపురం అంటే ఎక్కడ ఉంది? భాగవతంలో దానిదా? భాగవతంలో కాదన్న, భారతంలో. భారతంలో అరణ్యపురం అంటే ఏంటంటే
మనం అనుకున్న పాండవులు అరణ్యంలో తిరగడం కాదండి. శాంతిపురం అంటే ఊరు కాదు, అది అది మొత్తము ధర్మముల యొక్క సమాహారం. అందుకే అవే జాగ్రత్తగా వినాలి. భారతం అంటే చాలా మంది, భాగవతం తర్వాత చాలా మంది ఎందుకు వింటా మానేశారో తెలుసా? భారతం అంటే ఏముందండి, అన్ని రాజకీయాలే, వీడు వాడిని కొట్టాడు, వాడిని వీడిని కొట్టాడు, ద్రౌపది చీర ఇప్పారు. ఈ చీర ఇప్పడం తప్ప మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే మనకి సినిమాలు చూపించి ఇది ఒకటే. అసలు నిజానికి భారతంలో అది ఎంత ఉంది చెప్పండి? మొత్తం ఒక సముద్రంలో ఒక స్పూన్ అంత కూడా లేదు. చివరికి మీరు కురుక్షేత్రం వెళ్ళారనుకోండి, అక్కడ మీకు లైట్ అండ్ సౌండ్ పెట్టారు. అక్కడ కూడా మీకు అసలు చూపించింది ఇదే. నేను లైట్ అండ్ సౌండ్ అంటే ఏడో చూసుకుని వచ్చాను. చూస్తే వాడు అక్కడ ద్రౌపది అవసరా వాళ్ళని చూస్తాడు. ఎవరు నాయన ఇదిరా బాబు అనుకోండి. సరే, ఇక్కడ ఇంతకీ ఏం జరిగిందంటే ముద్ర. ఇప్పుడు ఇంకోటి ముద్ర. ముద్ర అంటే ఆనంద ముద్రయతి సృష్టి ముద్ర. చూడండి, బ్రహ్మదేవుడి యొక్క సృష్టిని ఆనందింపజేస్తుంది ఈవిడ. అందుకని ఈవిడ ముద్ర. సృష్టి ఇది అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టిని ఆనందింపజేస్తుంది. అందుకని ఆవిడ పేరు ముద్ర. స్త్రీల అందరి రూపమును అభిమానాన్ని లోపింపజేస్తుంది కాబట్టి లోప. బ్రహ్మదేవుడి సృష్టిని ముదింపజేస్తుంది అంటే ఆనందింపజేస్తుంది కాబట్టి లోపాముద్ర. అంతేనా? కాదు, ఇంకో అర్థం ఏమిటంటే అది లోపాచాసౌ ముద్రాచ లోపాముద్ర. అది లోపాచాసౌ ముద్ర అయితే లోపాముద్ర అంటే స్త్రీల యొక్క రూపాభిమానాన్ని లోపింపజేసేది, బ్రహ్మదేవుడి యొక్క సృష్టిని ఆనందింపజేసేది కాబట్టి ఈవిడ లోపాముద్ర. ఎందుకని? ఆవిడ రూపం చేత, ఆవిడ గుణము చేత, ఆవిడ శీలము చేత, ఆవిడ సత్ప్రవర్తన చేత, ఆవిడ తపస్సు చేత, ఆవిడ మహిమ చేత ప్రపంచాన్ని ఆనందింపజేస్తుంది. అందుకని ఆవిడ లోపం. తర్వాత ఇంకోటి ముదం రాతి ఇది ముద్ర. అందుకే మనకి చక్రార్చనలో కూడా ముద్రలు అని ఉంటాయి చూడండి. ఆ ముద్రలు వేస్తే వాళ్ళు సంతోషిస్తారు. దేవత సంతోషిస్తుంది ముద్ర చేస్తే. కాబట్టి ముదం రాతి ఇది ముద్ర. తర్వాత ఆదానేశ నభవతీత్య ముద్ర. తర్వాత విరహేపతి శుశ్రూష లోపే అముద్ర అసంతుష్ట లోప అతి. ఇంకో అర్థం చెప్పారు. ఇప్పుడు లోపాముద్ర అంటే ఏంటంటే ఎక్కడైనా ఏ క్షణమైనా భర్త శుశ్రూషకి వీడు దూరమైతే చాలా బాధపడుతుంటారు. అందుకని వీడు లోపం. అందుకనే వాళ్ళు చెప్పారు ఆవిడ సాధ్వి. అయ్యో, ఆయన పంచాకులో ఉన్నాడు, అసలు నువ్వు ఉండవా, నీకు అయిన తర్వాత నన్ను పిలు, నేను వస్తాను అని అనలేదు ఆవిడ. చూసారా? నువ్వు అయిన తర్వాత పిలు, నన్ను పిలు, నువ్వు ఉన్న, నీకు పని లేదు, నీకు పని లేని వాడు దొరికావు, నీ పని లేక నేను కలగొచ్చాను అని 10 మంది ఎదురుకుండా తిడితే ఆవిడ పతివ్రత ఎందుకు అవుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి మీరు. పతివ్రత అనగా ఒక్కళ్ళతో ఉండటమే పతివ్రత అనుకుంటే ప్రపంచంలో అందరూ పతివ్రతలే అండి. దానికి లక్షణాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళని అనాలి పతివ్రత. కాబట్టి ఇక్కడ ఏ క్షణమైనా శుశ్రూష విరహాన్ని అది గుర్తుపెట్టుకోండి. శుశ్రూషేవ తక్కిందనుకో అని చాలా బాధపెడుతుంది. అందుకని ఆవిడ లోపం. అది ఏమో పిచ్చోళ్ళు కొంతమంది లోపాముద్రలు అంటూ ఉంటారు, వాళ్ళ గురించి మనకి ఎందుకు. ఇది లోపాముద్ర. కాబట్టి ఈ లోపాముద్రని నువ్వు చేసుకుని నువ్వు సంతోషం చుట్టూ పెట్టేయాలి. అయ్యా, ఇప్పటికి 153 పద్యాలు అయిపోయి. రేపు సోమవారం నాటికి ఖచ్చితంగా మీకు నేను చేస్తున్నాను. ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేసి వచ్చే దాంట్లో చాలా బ్రహ్మాండ రుభుగీతలని శివరహస్యంలో ఉన్నాయి. అందులో కొంత భాగం ఇక్కడ వస్తుంది. అలాగే అసలు కాళహస్తి, అప్పాము, ఏనుగు ఇవన్నీ వస్తాయి. ఇట్లా మీరు అసలు కాళహస్తి ఎందుకు చెప్తున్నాం, అది ద్వితీయ ఆశ్వాసంలో
ఇప్పుడు మనం రామచరిత మానసుకు మహా 16 లైన్స్ ఉంది చదవమంటే. చెప్పనా 16 లైన్స్. ఇవన్నీ 16 16 ఉన్నాయి. ఎక్కువ టైప్ పడుతుంది. ఏం పర్వాలేదు మస్తు ఎంతైనా కానీ. ఎందుకంటే శివుడికి ఇష్టమైనటువంటి రాముడు, ఆయన గురించి చెప్పకుండా వదిలేసి వీళ్ళు వదిలేసి నా గురించి ఏం చెప్పారు సొప్ప పోరా అంటాడు. చంద్ చంద్ లాగే పకారన్ లాగే పకారన్ పాయ పంకజ్ ప్రేమ తన పులకావలి నభ నగర్ గాన నిశాన జయధుని ఉమగి జను చహు దిసి చలి జయ పద సరోజ మనోజ హరి ఉరసర సదైవ విరాజహి జయ సకృత్ సుమిరత్ విమలతా మన్ సకల కలిమల్ బాజహి జయ పరసి ముని బనిత లహి గతి రహి జో పాతకమాయి మకరంద జిన్హకో శంభు శిరసుజిత అవధి సుర భరణయి కరి మధుప మన ముని జోగి జన జేసేహి अभिमत गति लहे ते पद पकारत भाग्य भाजनु जनक जय सब कहे बर कुंवरी करतल जोरी साको चार दोहु कुल गुरु करई भयो पानी गहनु विलोक विधि सुर मनुज मुनि आनंद भरे सुख मूल दूलहु देखी दंपति पुलक तनु पुलस्यो करी लोक वेद विदानु कन्यादान रूपभूषण कियो हिमवंत जिमी गिरिजा महेशहि हरहि श्री सागर दई तिमी जनक राम ही सिया समरपि विश्व कल कीरति नहीं कल कीरति नहीं क्यों करई विनय विदेहु कियो विदेहु मूरति सावरी करी होमु विधिवत गांटी जोरी होन लागी बावरी శ్రీరాముని చరణములను కడుగుతుండగా వారు పులకిత గాత్రులైంది. వాళ్ళిద్దరూ ఆ శ్రీరాముడి చరణాలను కడుగుతున్నారు. శ్రీరాముడి చరణం కదా వాళ్ళిద్దరూ పులకిత గాత్రులు అయిపోయారు. ఎవరు? జనకుడు, ఆ జనకుడి భార్య అయినటువంటి రామచరిత మానస ప్రకారం సున్నయ్యన్న అనేటువంటి ఆకాశములను నగరములను గీతములు నగారాల మ్రోతలు ఆకాశంలో గీత నగారాలు దుందుబెలు జయ ధ్వానములు ఆరుమోగిపోయి ఆ పాద పద్మములు అత్యంత పవిత్రములు. ఆ పాద పద్మములు అత్యంత పవిత్రం. దానికంటే మంగళానాం మంగళాంచి అంటే శుభములకు శుభములు. ఏ పాద పద్మముల దగ్గర గంగ ఉద్భవించింది అటువంటి పాద పద్మాలని ఆ గంగతో కడుగుతున్నారు. అవి కామారి అయిన పరమశివుని హృదయమున సర్వదా విరాజిల్లునవి. అవి ఎక్కడుంటాయి? కాముడికి శత్రువు
కాముణ్ణి కంటి మంటలతో కాల్చి పారేసినట్టు ఆ కామేశ్వరుడి హృదయ పద్మములో నిత్యము నివాసము ఆ శ్రీరామ పాదాలు. స్మరించినంత మాత్రముననే మనసులను నిర్మలమునర్చునవి. ఆహా, మన మనస్సుల్ని నిర్మలం చేసేవి ఏంటంటే ఆ పాదపద్మాలను స్మరించండి. స్మరణ మాత్రంతో మన మనస్సులు నిర్మలం అంటే మాలిన్యం లేకుండా చేస్తాం. మీకు అంటే పెద్దవాళ్ళకి తెలుస్తుందేమో కానీ కొంచెం పల్లెటూరుతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చెళ్ళ కింద అని ఉంటుంది. మా చిన్నప్పుడు మాకు తెలుసు, ఎందుకంటే మేము కాలంలోంచి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. అందులో ఆ చెళ్ళ గింజను ఏం చేస్తామంటే ఇట్లా బాగా అరగదీసి కొంచెం గంధం లాగా వస్తుంది. ఆ గంధం కలిపేసి ఆ బిందె మీద కొండ మీద మూత వేసాను. ఒక 10 నిమిషాల్లో మొత్తము ఆ నీళ్ళల్లో ఉన్న మట్టి అంతా కిందకు వచ్చేస్తుంది. మట్టి మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఆ పై నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. మనం అందుకే ఆ నీళ్లు ఎలా తీసుకోవాలంటే కదపకుండా తీసుకోవాలి. కదిపే మళ్ళీ ఆ కింద మట్టి పైకి వచ్చేస్తుంది. కదపకుండా నీళ్లు తాగేది. ఫిల్టర్ ఉండేది, మేము వాళ్ళు చేసేవాళ్ళం. చెల్లగింజ ఎక్కువ కళ్ళ ఇలా అంటేసి వచ్చేస్తుంది. మన చిన్నప్పుడు మేము చెల్లగింజ గంధం ఇది ఎందుకు చెప్పాలంటే ఇది మాలిన్యము లేకుండా చేస్తుంది. అంటే మలినంగా ఉన్నది అనుకోండి, ఆ పాదపద్మములు అనేటువంటి ఆ చెల్లగింజను అరగబెట్టేసి మాలిన్యం కిందకి దిగిపోతుంది. నిర్మలమైన ఆ నిర్మలమైనటువంటి నీటిలోనే మన ముఖం కనిపిస్తుంది. తర్వాత కలియుగ పాపతాపములను పారద్రోలినవి. కలియుగము యొక్క పాపములు తాపములు తోడినటువంటి ఆ పాదపద్మం, ఆ శ్రీరాముడి పాదపద్మం మామూలు పాదం. ఏ పాద స్మరణ నాగేంద్ర శేయును కంటికని చెప్పాడు. ఆ పాదపద్మములు ధ్యానం చాలని ఏ పూజలు తపములు వ్రతములు నోములు జపాలు తీర్థయాత్రలు ఎక్కడికి అక్కడ నిర్మలంగా పాదపద్మాలను ధ్యానం చేస్తే అది గౌతమ పత్ని అహల్యకు తన తొలి స్పర్శచే శాప విముక్తిని కలిగించి గౌతమ పత్ని ఆ పాదపద్మం స్మరణ వల్ల పాదపద్మ అంటే నేను ఒప్పుకోలేను. మేబీరా ఆ పాద ధూళితో ఆయనకి స్మరణ ఆ పాదపద్మ స్మరణ వల్ల మనకి ఆవిడికి శాప విమోచన కలిగింది. మరి మనం పడుతున్నటువంటి బాధలు కూడా ఏవో శాపాలు పాపాలు తాపాలేగా కారణం. అవి పోగట్లేమంటారు అవి. అది శివుని శిరమున విలసిల్లు పవిత్ర గంగకు జన్మస్థానమైన శివుని శిరమున వెలుస్తుంది గంగ. అది దానికి జన్మస్థానం ఏదయ్యా? గంగే. ఆయన పాదపద్మం. శ్రీరామ చరణ కమల మకరంద రసమే గంగా. అది శ్రీరామ చరణ కమల మకరంద రసమే గంగా. అంటే గంగా అంటే ఏమిటో కాదు, శ్రీరామ చరణం అనేటువంటి కమలముల నుంచి నిరంతరం స్రవించేటువంటి మధు అంటే తేనె. గంగా గంగా అంటే ఏదో కదండి. శ్రీరామ పాద పద్మములనేటువంటి పద్మములకి మకరందం ఉంటుంది. ఎంత మకరందం ఉందంటే అది స్రవిస్తుంది. అదే గంగ. కాబట్టి గంగలో స్నానం చేసినప్పుడు ఇప్పుడు మీకు ఈ ధ్యానం ఉండాలి. అప్పుడు మీరు గంగలో చాలా పవిత్రంగా స్నానం చేస్తారు. తర్వాత ఆ గంగ దేవతలచే పవిత్రతకు పరాకాష్ఠగా అది భావింపబడినది. ఆ గంగ దేవతలకి పవిత్రకి పరాకాష్ఠ ఉంటుంది. దానికి కారణం ఏంటి అసలు? శ్రీరామ పాదముల దగ్గర నుంచి పుట్టడమే. అది మునులు యోగుల మనసులనేది 9 సర్వదా సేవింపబడుచు
వారికి అభీష్టగతులను ప్రసాదించినట్టివి ఆ రామచరణములు. రామచరణం అనేటువంటి పాద పద్మాలు ఉన్నాయి సరే, మునులు, ఋషులు, యోగులు ఆ తుమ్మెదలు ఎప్పుడు ఈ పాద పద్మములను ఆశ్రయించుకునే ఉంటాయండి. వాళ్ళ అభిష్టాలు వాళ్ళకు ఇప్పుడు తుమ్మెద యొక్క అభిష్టం ఏముందండి? మంచి సువాసన పీల్చడం, దాని మకరందాన్ని నెత్తారు. అదే నీలో కూడా సువాసనలు పెరగడం ఆ రామ పద్మం. అందుకే అది తెలిసింది అనుకున్నప్పుడు నీ నామం ఎంతో రుచిరం, లేకపోతే అది రుచి తినేది పచ్చి. అది తెలియటానికి కూడా ఎన్నో జన్మల అదృష్టం ఉండాలండి. ఆ భక్తి పండటానికి కూడా అదృష్టం ఉండాలి. సందర్భం కాకపోవచ్చు కానీ మాట చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో వినాయక చవితి వస్తుందంటే భయం వేస్తుంది నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు. కానీ నిన్నటికి నిన్న ఈ మధ్య కాలంలో ఈ నిమజ్జనం అంత పూర్వ తాగా పొద్దున ప్రారంభించే వాళ్ళు సాయంకాలం ఏ రాత్రి 5 రాగాలం 8, 9, 10 నార్మల్ గా ఉండేది. మరి నిశాచర ప్రభావం, నిశాచరుడు అంటే రాత్రి పూట జరించేవాడు. నక్తం జరభ్య అంటుంది వేదం. మరి వాళ్ళ ప్రభావం ఎక్కువైందో ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు అసలు వినాయకుడిని కదపడం పొద్దున కదిపేస్తున్నారు, రాత్రి బ్రహ్మాండంగా వీళ్ళు. శ్రీరామచరణ కమలముల నుంచి ప్రవహించేటువంటి మకరందము కంటే కూడా మత్తెక్కించే ఒక పదార్థాన్ని తీసుకుని అప్పుడు ప్రారంభిస్తున్నారండి ఆ డ్రమ్ములు. ఆ డ్రమ్ములు అంటుంటే గుండె ఇట్లా కొట్టుకుంటుంది. మరి అది హత్య లేకపోతే మరి దాన్ని ఏమని పిలవాలో బహుశా భగవంతుడికి కూడా తెలియదు. మరి తర్వాత అట్టి శ్రీరామ పవిత్ర చరణములో కడిగిన జనకుడు నిజముగా మహాభాగ్యశాలి కదండి. ఏమి జనకుడు అండి, అటువంటి పాద పద్మాలని కడిగాడే. ఏం ఈ జన్మ సీతాదేవి లాంటి ఒక్క కూతుర్ని కంటే అదిగో ఆ శ్రీరామచరణ పాదములు కడిగేటువంటి అవకాశం మనకు వస్తుంది. తర్వాత అందరూ ఆ జనకునకు జేజేలు పలికి అందరూ ఆ జనకుడు ముందర శ్రీరామ జన్మ ఏమి జనకుడు వేయాలి. జనకుడు మహారాజుకి జై. కుల గురువులు ఇద్దరును వధువరుల చేతులను కలిపి వారి ప్రవరలను ప్రవచించి అక్కడ వాళ్ళు ఏంటంటే అప్పట్లో ఎలా ఉంటుందంటే ఈ వధు దాన్ని ఏమంటారంటే ప్రవర అంటారు. వాళ్ళు చెప్తారు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణ కౌండిన్యస్త్రయార్ష ప్రవరాన్విత అజ మహారాజస్య పుత్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయ గౌతమ సత్రయార్ష ప్రవరాన్విత నిమి మహారాజవర్మ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణ కౌండిన్యస్త్రయార్ష ప్రవరాన్విత అచ మహారాజ పౌత్రాయాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయస్య గౌతమ సత్రయార్ష ప్రవరాన్విత ఇది మహారాజ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణ కౌండిన్యస్త్రయార్ష ప్రవరాన్విత దశరథ మహారాజ వర్మాన్ పుత్రాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసాయ గౌతమ సైతి త్రయార్ష ప్రవరాన్విత జనక మహారాజ వర్మాన్ పుత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్టమైత్రావరణ కౌండిన్యస్త్రయార్ష ప్రవరాన్విత శ్రీరామచంద్ర వర్మ సాక్షాత్ నారాయణ స్వరూపాయాం వరాయాం
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయ చ గౌతమ సత్రయార్ష పురవరాన్విత గౌతమస గోత్రోద్భవీం సీతామహాసాధ్వీం అని అక్కడ చాలా చెప్తారు. అక్కడ ఆవిడ ఇది చతుర్దశ భువనాంతర దీపికాం సర్వ చైతన్య రూపాం మహాసాధ్వీం మహామాయాం అని ఇలా చాలా చెప్పి సీతామహాసాధ్వీం సాక్షాత్ లక్ష్మీం స్వరూపాం వధూ అని వీళ్ళిద్దరు ప్రవరులు చెప్తారు. ఇటు బ్రాహ్మడు అటు బ్రాహ్మడు చెప్పి అప్పట్లో వివాహం అంటే ఏంటంటే చేతులు కలపడం, పాణిగ్రహణం అంతే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వివాహం ఉంటుందండి. ఇప్పుడు బ్రాహ్మణులకి వివాహం అంటే ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టడం, అదే సుముహూర్తం అంటే. ఇంకోళ్ళకి సుముహూర్తం అంటే తాళి కట్టడం. కాబట్టి అది శ్రీరామచంద్రుల వారికి వివాహము అనగా సుముహూర్తం అనగా ఏ సమయంలో నువ్వు చెయ్యి పట్టుకుంటారు, పాణిగ్రహణం. అందుకే ఇప్పటికి కూడా పాణిగ్రహణం అంటారు. చూడండి, పాణిగ్రహణం అది. కాబట్టి అప్పటికి అది పాణిగ్రహణ మహోత్సవం తిలకించి బ్రహ్మాది దేవతలు విశ్వామిత్రాది మహామునులు పురజనులు పరమానంద భరితులైరి. వాళ్ళు బ్రహ్మాది దేవతలు విశ్వామిత్రాది ఋషులు ఈ ప్రజలు దాన్ని తిలకించి వాళ్ళు పులకితాంకితులైపోయారు. సకల సుఖ నిదానమైన వరునికని అది సకల సుఖ నిధానం, అన్ని సుఖములకు ఆశ్చర్యమైనటువంటి ఆ వరుడు ఆ శ్రీరామచంద్రుడిని చూసి రాజదంపతుల తనువులు ఆనంద పరవశములై రాజదంపతులు ఇటు అటు ఆనందంతో మునిగిపోయారు. ఈ విధముగా రాజశ్రేష్ఠుడైన జనక మహారాజు వేదోక్తముగా లోకాచార రీతిని అనుసరించి కన్యాదానమును కావించారు. రాజశ్రేష్ఠుడైనట్టు జనక మహారాజు వంశాచారాన్ని అనుసరించి యథావిధిగా కన్యాదానం చేశారు. హిమవంతుడు పార్వతీ కన్యాం కనక సంపన్నాం అని చెప్పేసి సాలంకృత కన్యాదానం అంటారు. సాలంకృత కన్యాదానం అంటే మనం ఇప్పుడు ఏదో చెప్పేస్తాం కానీ అలా కాదు. నఖశిఖ పర్యంతము ఆవిడకి వేయవలసిన ఆభరణాలన్నీ వేసి దాంతో పాటు ఇవ్వడం అనమాట. అంటే బాగా అలంకరించినటువంటి కన్యని దానం చేశారు. హిమవంతుడు పార్వతీదేవిని పరమశివునికి అర్పించినట్లు సముద్రుడు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు జనక మహారాజు సీతాదేవిని శ్రీరామచంద్రుడు సమర్పించి లోక విఖ్యాతుడయ్యను. జనకుని మహోన్నత మహోన్నతమైన ప్రపంచమునంతటను వ్యాపించి ప్రపంచమంతా ఏమి జనకు శ్రీరామచంద్రుడికి మామగారు అయ్యారు. చాలు. శ్యామసుందరుడైన శ్రీరాముడు విదేహరాజును నిజముగా విదేహుని ఈయన పేరు విదేహుడు, కానీ శ్యామసుందరుడు ఆయన నిజంగా విదేహుని అంటే దేహం లేనివాడు. అంటే పరమాత్మతో ఐక్యాన్ని పొందేశాడు. ఎంతకంటే ఏముందండి అది. అట్టి స్థితిలో జనకుడు శ్రీరామునకు విన్నపమును ఎట్లు చేసుకొనగలడు? అట్టి స్థితిలో జనకుడు ఏమి విన్నప్పుడు చేయాలి? అయ్యా నాకు కూతురు నేను చేశాను, ఏం చేయాలని విదేహుడు ఆయనకి దేహమే లేదు. నీకంటూ ఒక దేహం ఉందనుకోండి, దేహ భ్రాంతుడు ఉంటే అప్పుడు మా అమ్మాయిని జాగ్రత్త చూసుకో అది ఇదని. ఆయనకి ఇప్పుడు అసలు దేహమే లేదు. ఇప్పుడు సాయి ఇంకేం విన్నపం చేయగలుగుతాడు? ఇయం సీతా మమ సుతాం అని మనకి వాల్మీకి రామాయణంలో చెప్పారు. కానీ ఇక్కడ ఈయన విన్నపం ఏం చేయలేదు. ఏం చేస్తాంటే విదేహుడు అయిపోయాడు. ఇప్పుడు నీకు దేహం అంటూ ఉంటే కదండి విన్నపము. దేహమే లేనప్పుడు ఇంకా విన్నపాలు ఏముంది? ఆ నూతన వధూవరులు విద్యుక్తముగా హోమములు నిర్వహించింది. వాళ్ళకి పెళ్ళైపోయింది. అప్పట్లో వాళ్ళు విద్యుక్తంగా హోమ విధిని నిర్వహించారు. చూసారా, అక్కడ పరమశివుడు కూడా హోమం చేస్తారు. దుర్యాకలు అది అసలు హోమం అంటే నాగవల్లి సదస్యంలో చేయవలసిన రాజహోమం. నేను కొన్ని సందర్భాల్లో చూస్తానండి, ఏమండి ఇది కొంచెం నేను అసలు చేయవలసింది అది కానైనా మిగతా అంతా అక్కడ వరకు తంతురా బాబు. తంతు అక్కడ పెద్దగా మంత్రాలు ఉండవు. అసలు మంత్రాలు స్టార్ట్ అయింది తలంబ్రాల తర్వాత.
వాళ్ళిద్దరికి పనికొచ్చేది అదొక్కటే. కాబట్టి దానికి అడ్డుపడకండి దయచేసి. ఎందుకంటే అప్పటికి అందరూ మనకి గిఫ్ట్లు ఇవ్వాల్సిన వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేస్తారు. మన కోసం వాళ్ళు అన్నార్తులు అన్నం తినేసిపోతారు ఆ బఫేలో డిన్నర్ లో. ఇక మిగిలింది ఆ పాప ఆ పురోహితుడు వాళ్ళిద్దరు మిగులు. నిజంగా సంప్రదాయం తెలిసిన వాడు అప్పుడే ఉంటాడు. వేద పండితులైన పురోహితులు బ్రహ్మముడులు వేయగా వారు అగ్నికి ప్రదక్షిణలు వాళ్ళు బ్రహ్మముడు లేచారు. ఇంత సప్తపది ఒక్కొక్క పది తొక్కిస్తారు. ఆ బ్రహ్మముడిలో వాళ్ళు యజ్ఞోత్సవాన్ని చెప్పమ్మా. దోహం పడతారు. జయధుని బంది బేదుని మంగళ గాన నిశాన సుని హర్షయి వర్షయి విబుధ సురతరు సుమను సుజాన జయ జయ ధ్వనులను వందిమాగదుల ధ్వనులను వేదఘోషలను మంగళ గీతములను దుందు వినాదములను ఈ పంచధ్వనులను విని దేవతలు వెక్కిరి సందర్శించి 5 ధ్వనులు విని వాళ్ళు కల్పవృక్షముల్లో ఉన్నటువంటి కుసుమాలు కొలిపించారు. ఏమిటంటే ఒకటి జయ జయ ధ్వనాలు, రెండోది వందిమాగతుల యొక్క పొగడతారు, మూడోది వేదఘోష, నాలుగోది మంగళ గీతములు, ఐదుగుది దుందులు. వీటి పంచఘోషములు అంటారు. అందుకే దానికి బదులుగానే మనం ఏం చేస్తామంటే గంట, శంఖం, గీతం, వేదఘోషం 4 చేస్తాం. కంఠనాలు, శంఖనాలు, వేదఘోష, మంగళ గీతాలు. అక్కడ దాంతో పాటు ఏంది జై జయత్వన్న. మనందరం నమ పార్వతీ ఇవన్నీ ఇప్పుడు దేవతలు సంతోషిస్తారు. అందుకే ఆ మాట జన్మ కొంచెం గట్టిగా అనాలి మనం. కల్పవృక్ష ప్రసూనములను అనవరతము కురిపించి. కల్పవృక్ష ప్రసూనములు అంటే పువ్వులు అనవరతం నిరంతరంగా అలా కురిపిస్తున్నారు. అలా కల్పవృక్ష ప్రసూనములు కురిసినటువంటి ఆ శ్రీరామచంద్రుడు మన యావత్ శివపరివారం యొక్క ధర్మబద్ధమైన మనోరథము నెరవేర్చాలి. మహాదేవ్. అలాగే ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ ఆర్భాటాలకు బదులుగా, ఆర్భాటాలు ఆడంబరములకు బదులుగా శాస్త్రోక్తముగా జరపబడుగా. అక్కడ పెట్టమ్మా. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానందరం ధాజమనీయం సమర్పయామి, నైవేద్యం ఇప్పుడే పళ్ళైనటువంటి నూతన వధూవరులతో సహా జ్ఞానం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాందామద్యామిద్యాంజదేని బుద్ధిమ్యాః ప్రచోదయాత్. ఓం సారథం త్వాజ్యేన పరిషంచామి నూతన పరిణయ సీతా సమేత శ్రీరామచంద్రవర బ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాంబాహస్తీశ్వర స్వామినే నమో నమః. రుక్మిణ్యాద్యష్ట భార్య శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ప్రాణాయ స్వాహ, ఓం వానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ,
మధ్యే దేవానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలజర్వణానంతరం సమర్పయామి మంగళమానిరాజనదీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆజమనం సమర్పయామి నమస్కరోమి హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదన జేని తపఃకుతుపవేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర రామరమ్మే శ్యామే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యేన మధ్యేన మహిమహీష్యాగోబ్రాహ్మణేభ్య లోకా సమసాజునో హంతు కాలే వర్షతు పుత్ర పుత్రణ సంతు పుత్రణ సంతు బహుత్రణ ధనాదు జీవేమ శరదహం శతం మాం సకుటుంబం సజీవ పరివారం రక్షంతు సర్వే జనాంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధ కరోనా నివారణోస్తు ధర్మజనాసోసు ధర్మస్య గురవే కుసుమాంజలి మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నాను మాస్టర్. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మాస్టర్ మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి కామాక్షి గారు. ఆఫ్ చేస్తా